వరంగల్ జిల్లాలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే ఈ ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తారు. ఉత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై సుమారు వారం రోజుల పాటు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు అంకురార్పణ చేస్తూ గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఎదుర్కోలు ఉత్సవం అనేది స్వామివారు అమ్మవార్ల పెళ్లికి ముందు జరిగే సాంప్రదాయ వేడుకగా చెప్తారు. తిరుకల్యాణ మహోత్సవం అనేది బ్రహ్మోత్సవాల్లో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున జాతర జరుగుతోంది. పిల్లల కోసం ఆటపాటలు, తినుబండారాల దుకాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ద్వాపర యుగంలో పాండవులు ఆరాధించారని మనకి శాసనాల ద్వారా తెలుస్తున్నది. శ్రీ స్వామివారికి నిత్యోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవాది, సంవత్సరోత్సవాలన్నీ కూడా శ్రీ పాంచరాత్ర దివ్య ఆగమశాస్త్ర ప్రకారంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడుతున్నాయి. స్వామివారికి సంవత్సరంలో జరిగే అన్ని ఉత్సవాలలో అత్యంత ప్రాధాన్యమైనవి ఈ బ్రహ్మోత్సవములు, జాతర మహోత్సవాలు. ఇటు జాతరలో స్వామివారిని సుమారు లక్షలాది మంది భక్తులు దర్శించుకొని వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకొని స్వామివారి కృపకి పాత్రలవుతున్నారు. స్వామివారికి వైశాఖ మాసంలో జయంత్యుత్సవాలు, ఫాల్గుణ మాసంలో అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాయి. కావున భక్తులందరూ కూడా శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి వారిని అధిక సంఖ్యలో సేవించుకొని తరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఏదైతే హోలీ నుంచి మొదలవుతుందో ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, దీనికి గల ప్రత్యేకత ఏంటి? మనకి 23వ తారీఖు నుంచి 3 రోజుల పాటు అధ్యయనోత్సవాలు, 27వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఇప్పుడు మొన్న 3వ తారీఖు రోజున స్వామివారి జాతర శకటయానోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఇంకా ఉగాది దాకా కూడా అత్యధిక సంఖ్యలో స్వామివారిని భక్తులు సేవించుకుంటూ ఉంటారు. 7వ తారీఖున ఫాల్గుణ శుద్ధ బహుళ చవితి రోజున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఇట్లాంటి రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ద్వాపర యుగంలో మన భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత ఒక వరంగా భావిస్తాం. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మానికి పుట్టినటువంటి పేరు అనేది మనకు అందరికీ తెలుసు. ప్రసాద్ స్కీమ్ కింద అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు కొమ్మాల నరసింహస్వామి జాతరలు ఏదైతే యాదగిరి గుట్ట జాతరలు ఉన్నాయో వాటికి ఒక మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. రావాలి కూడా ఈ ప్రాంతానికి కూడా, ఈ దేవాలయాన్ని కూడా ప్రసాద్ కింద కొంత ఖర్చు, దానికి కొంత వ్యయంను వెచ్చించి దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా చేయాలి. ఇవాళ వచ్చినాం, చాలా బాగా అనిపించింది. పెద్దగా ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా దేవుని చుట్టూ ప్రదర్శన చేసి మొక్కులు అప్పచెప్పుకున్నాం. ఆ దేవుని కోరుతా ఉన్నాం. రాబోయే రోజులలో మా భారతీయ జనతా పార్టీ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అనేది కోరుతా ఉన్నాం. అది సాక్షాత్తు భగవంతుడికి చేస్తూ ఉన్నాడు. శ్రీరాములు కాడ నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి దేవత కనుక నేను రాణా ప్రతాప్ గారు నర్సంపేట అభ్యర్థి, మరి దాంతోపాటు మాకు ఉండేటువంటి మా మొత్తం భారతీయ జనతా పార్టీకి గణమంతా మేము బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చి మా ముక్కులు అప్పచెప్పాం. మన భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత ఒక వరంగా భావిస్తాం. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి వరంగల్ జిల్లా ప్రజలను మరియు నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చాలా చల్లగా ఆశీర్వదించుకుంటూ ఇక్కడ పాడి పంటలు మరియు పశువులు అన్నీ కూడా సమృద్ధిగా ఉండేటట్టు ఈ నియోజకవర్గం మరియు వరంగల్ జిల్లా ప్రజలందరూ, నర్సంపేట ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ నరసింహస్వామి జాతర ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ నర్సంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా. ఎందుకనంటే ఇటు గీసుగొండ నుంచి కానీ ఇటు నర్సంపేట నుంచి కానీ రాజకీయ ప్రభలకు పెట్టింది పేరు. అదేవిధంగా మిగతా పార్టీలకు ధీటుగా భారతీయ జనతా పార్టీ తరఫున గత 4 సంవత్సరాలుగా రకరకాల విధాలుగా చాలా ప్రలోభాలను తీసుకొచ్చి యువకులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా చాలా ఉత్సాహవంతంగా ఈ ప్రలోభాలను తీసుకురావడం. మరి పొద్దున 9 గంటలకు బయటకు వచ్చినాం, మరి రాత్రి 9 అవుతుంది. ఇంకా కూడా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర అంటే ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొనడం జరుగుతుంది. మరి మీ మీడియా సమక్షంగా కూడా అందరికీ చెప్తున్నాం, ఈ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదాలతోటి
నర్సంపేట నియోజకవర్గంలో మరియు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ రావడం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సుపరిచిత పాలన అందించడం మరియు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కేంద్రంలో ఏ రకంగా జరుగుతుందో రాష్ట్రంలో ఆ రకంగా ఉండాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి